తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ సూచన మేరకు పార్టీ పక్షాన గాంధీ భవన్లో మంత్రులతో ముఖాముఖి ప్రజా సమస్యల కార్యక్రమంలో భాగంగా ఈరోజు రావడం జరిగింది. గతంలో టిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు అనేకంగా ఎక్కడికి వెళ్ళినా అనేక విజ్ఞాపన పత్రాలు వచ్చేటివి ఉండే. ఇప్పుడు తెలంగాణ ప్రజాపాలన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అర్హత కలిగినటువంటి వాళ్ళందరికీ రేషన్ కార్డులు ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని ఎక్కడికక్కడే డిసెంట్రలైజ్ చేసి కొనసాగిస్తారు. ఒక్క రేషన్ కార్డు గురించి కూడా ఒక అప్లికేషన్ వచ్చేటువంటి సందర్భం లేదు. అదేవిధంగా సన్న బియ్యం ఇస్తా ఉన్నాం, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ ఇస్తా ఉన్నాం, ఉచిత బస్సు ఇస్తా ఉన్నాం, గ్రామీణ ప్రాంతాల్లో ఇందిరమ్మ ఇండ్లు ఇస్తా ఉన్నాం. ఈ విధంగా మహిళలకు వడ్డీ లేని రుణాలు ఇస్తా ఉన్నాం. ఇవన్నీ కార్యక్రమాలు జరుగుతున్న దృష్ట్యా పిటిషనర్స్ సంబంధించినటువంటి ప్రధానంగా 2-3 అంశాల మీద రిప్రజెంటేషన్స్ వస్తూ ఉన్నాయి. ఒకటి కొత్త పెన్షన్లు, అది కూడా 2 లక్షల పెన్షన్లు శాంక్షన్ చేసినాం కాబట్టి అది కూడా ఇష్యూ రిజాల్వ్ అయిపోతుంది. హైదరాబాద్లో ఇండ్లకు సంబంధించినటువంటి కొత్త రిప్రజెంటేషన్ వస్తూ ఉంది. అది కూడా హైదరాబాద్లో త్వరలోనే 1,00,000 ఇండ్లను కట్టడానికి నిర్ణయం తీసుకొని స్థలాలను కూడా ఐడెంటిఫై చేసినాం కాబట్టి గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికే ఇందిరమ్మ ఇండ్ల కార్యక్రమం నియోజకవర్గానికి 3,500, మళ్ళీ దాని తదుపరి 2,000 శాంక్షన్ చేసినాం కాబట్టి నిరుపేదలకు ఇండ్ల కట్టడం కార్యక్రమం చాలా సంతోషంగా ఈ కార్యక్రమం నడుస్తుంది. హైదరాబాద్ సంబంధించి కూడా 1,00,000 ఇండ్లకు సంబంధించిన కార్యక్రమాన్ని ముందుగా తీసుకొని పోయేటువంటి కార్యక్రమం కొనసాగుతోంది. ఈ విధంగా ప్రజాపాలనలో కొంత వ్యక్తిగతమైన లేదా ఇతరత్ర కొన్ని అంశాలు తప్ప అనేక సమస్యల్ని పరిష్కరించి ఈరోజు ప్రజలంతా కూడా సంతోషంగా ప్రభుత్వం ఆశీర్వదిస్తూ ఎక్కడికి వెళ్ళినా ముందుకు పోయే విధంగా కొనసాగుతుందనే మాట నేను ఈ సందర్భంలో చెప్తా ఉన్నాను. తప్పకుండా భవిష్యత్తులో ఇచ్చినటువంటి మిగతా హామీలు కావచ్చు, ప్రభుత్వం తరఫున తీసుకోవాల్సినటువంటి చర్యలు కావచ్చు, అన్నీ కూడా ప్రభుత్వం తప్పకుండా చేస్తుందనే విషయాన్ని కూడా సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. తర్వాత ఈరోజు ఒక ప్రధానం, ఎందుకంటే నిన్న 6 స్టార్ట్ అయింది, 29 నాటి నుంచి ఏరువాక పౌర్ణమి వ్యవసాయాలన్నీ కూడా మరి ఇటు విత్తనాలు, నాట్లు, రకరకాల వ్యవసాయిక కార్యక్రమాలు కొనసాగుతాయి. నిన్నటి నుంచి వ్యవసాయ శాఖ మంత్రి గారి ఆధ్వర్యం లోపల విత్తనాల సరఫరాకు రైతు వేదికల ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా రైతాంగానికి అండగా ఉండేటువంటి కార్యక్రమాన్ని కూడా ప్రారంభం చేసినారు. నేను మార్కెట్ చైర్మన్గా 2005లో పనిచేసినాను, రైతు బిడ్డను. ఈరోజు రాష్ట్రంలో కొత్త యూరియాకు సంబంధించినటువంటి కృత్రిమ లేదా ప్రజలకు ఆందోళన కలిగించే విధమైనటువంటి ఒక అంశం జరుగుతోంది, అది వాస్తవం. ఈ సందర్భంలో రైతులందరినీ లేదా క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి ప్రతి పౌరుడికి అంశం తెలవాలనే ఉద్దేశంతో చెప్తా ఉన్నాం. భారతదేశంలో ఉన్నటువంటి రాష్ట్రాలు, భారతదేశానికి రాష్ట్రానికి సంబంధించి ఉమ్మడి జాబితాలో కొన్ని అంశాలు ఉన్నాయి. అదేగాక కొన్ని రాష్ట్రాలకు మాత్రమే ప్రత్యేకించి కొన్ని అంశాలు ఉన్నాయి, కేంద్రానికి సంబంధించి కొన్ని అంశాలు. ఉదాహరణ రక్షణ శాఖ పూర్తిగా కేంద్రముదే, వేరే గ్రామీణ రాష్ట్ర శాఖ రాష్ట్రానికి సంబంధించిన కొన్ని ప్రత్యేకించి శాఖలు ఉన్నాయి. ఉమ్మడి శాఖలో ఉన్నటువంటి దాంట్లో కూడా కొన్ని శాఖలు ఉన్నాయి. ఆ పరిణామాల్లో ఎరువులకు సంబంధించి 100% ఉత్పత్తి బాధ్యత, అంటే ప్రొడక్షన్, వాటి తయారీ బాధ్యత కేంద్రముదే, వాటి సరఫరా బాధ్యత కూడా కేంద్రానిదే. దయచేసి రైతులు, యావత్ తెలంగాణ ప్రజలు గమనించాల్సిన అవసరం ఉంది. ఈ రాష్ట్ర రైతులకు కావలసినటువంటి యూరియా మొత్తము మనం కేంద్ర ప్రభుత్వం పంపాల్సిందే. రాష్ట్ర ప్రభుత్వాలు దేశంలో ఎక్కడ కూడా సొంత యూరియా కంపెనీలు ఉండవు. దానికి ముడి సరుకు విదేశాల నుంచో లేదా దానికి సంబంధించినటువంటి ఫర్టిలైజర్ శాఖకు సంబంధించిన సమన్వయంతో మాత్రమే జరుగుతుంది. రాష్ట్రాల్లో ఫర్టిలైజర్ శాఖలు ఉండవు, డిపార్ట్మెంట్లు ఉండవు. వ్యవసాయ శాఖనే ఓన్లీ సరఫరా బాధ్యతలు తీసుకుంటుంది. వచ్చినటువంటి స్టాకును కేంద్రాల వారీగా, జిల్లాల వారీగా, ఇరిగేషన్ ఏరియా వారీగా ఆ కేంద్రం నుంచి వచ్చినటువంటి ఎరువులను సరఫరా చేస్తుంది. ఈ విషయాన్ని దయచేసి గమనించాలి. నేను ఎందుకు చెప్తున్నా ఈ అంశం, రాష్ట్రానికి ఎరువులు వచ్చినా ఎరువులు రాకపోయినా
భారతీయ జనతా పార్టీదే నాయకత్వం బాధ్యత వహించాలి. మాకేం సంబంధం లేదు, తప్పించుకోవడానికి వీల్లేదు. ముందస్తుగానే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ శాఖ తరఫున గౌరవ మంత్రులు, ముఖ్యమంత్రి గారు అనేక సందర్భాల్లో తెలంగాణ రైతాంగానికి అవసరమైన ఎరువుల సరఫరా చేయమని అనేక సందర్భాల్లో డిమాండ్ చేస్తా ఉన్నాం, కోరుతా ఉన్నాం. ఈరోజు తెలంగాణ రైతులకు అవసరమైన ఎరువుల సరఫరా తయారు చేసే బాధ్యత 100% కేంద్ర ప్రభుత్వందే. ఈ రాష్ట్ర రైతాంగానికి ఎరువులు సరిగా సరఫరా చేయకపోతే భారతీయ జనతా పార్టీ నాయకుల ఇళ్ల ముందర ధర్నాలు చేస్తాం, కూర్చుంటాం. గ్రామ ప్రజలు, గ్రామాల్లో ఎవరైనా భారతీయ జనతా పార్టీ నాయకులను చెప్పేటోళ్ళ ముందర నిలబడి ఎరువుల సరఫరా కేంద్రం బాధ్యత రాష్ట్రం మీద మీరు తోసి మీరు రాక్షసానందం పొందే ప్రయత్నం చేయొద్దనేటువంటి మాట కోరుతా ఉన్నా. మళ్ళీ చెప్తాను, తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వం నుంచి అన్ని రకాల ఒక సమర్థవంతంగా ఎరువుల సరఫరా ప్రక్రియను రైతు వేదికల ద్వారా, వ్యవసాయ శాఖ అధికారుల ద్వారా రైతులను చైతన్యపరిచి అన్ని రకాల సరఫరా చేయడానికి సిద్ధంగా ఉన్నాం. తెలంగాణ రైతులకు అవసరమైనటువంటి ఎరువుల డిమాండ్ను కూడా కేంద్ర ప్రభుత్వం దగ్గర ఉంచినాం. కానీ భారతీయ జనతా పార్టీ అధికారంలో లేని రాష్ట్రంగా, వాళ్ళతో ఉన్నటువంటి మిత్రపక్షంగా లేని కారణంగా తెలంగాణ మీద వివక్ష చూపెడుతున్న నిధులు కేటాయించే విషయం లోపల కానీ, తెలంగాణ ఏర్పాటు పట్ల కానీ, తెలంగాణ అభివృద్ధికి ఇతరత్ర అనేక కార్యక్రమాల్లో భారతీయ జనతా పార్టీ వివక్షపూరితంగా వ్యవహరించే సందర్భంలో మేము మీతో బేషరతుగా కేంద్రంలో ఉన్నటువంటి ఏ మంత్రినైనా కలవడానికి సిద్ధం. తెలంగాణ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న బీజేపీ మంత్రులు, ఎంపీలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఈ రాష్ట్ర ఎరువులకు సంబంధించిన ఏ సమస్య వచ్చినా మీరే బాధ్యత వహించాలనేటువంటి మాట కూడా మనవి చేస్తా ఉన్నా. అదే అంశాన్ని తెలంగాణ రైతాంగానికి, తెలంగాణ ప్రజలకు చెప్పే ప్రయత్నం చేస్తా ఉన్నాం. ఎరువుల తయారీ 100% కేంద్రం బాధ్యత. ఎరువుల సరఫరా ఈ రాష్ట్రానికి రావాల్సింది కేటాయించే బాధ్యత కూడా కేంద్ర ప్రభుత్వందే. ఆ వచ్చినటువంటి ఎరువులను సమర్థవంతంగా ఎక్కడ కూడా వేరే ఉపయోగానికి లేకుండా రైతాంగానికి ఉపయోగించే విధంగా చర్యలు తీసుకునే దాంట్లో విఫలమైతే మా బాధ్యత. కానీ అటువంటిది ఏం లేకుండా బట్టగాసి మీద వారేసి తెలంగాణ ప్రభుత్వాన్ని బదనాం చేయడానికి, సరఫరా కావలసిన ఎరువులు సరఫరా చేయక రైతాంగానికి ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తే తెలంగాణ ప్రజలు, తెలంగాణ రాజకీయ పార్టీలు, తెలంగాణ ప్రభుత్వం, భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వంతో కొట్లాడుతుంది. ఇక్కడ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న బీజేపీ ఎంపీలను ఒత్తిడి తెస్తుంది. రైతాంగ సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని రైతుల పక్షాన నిల్చుంటుందనే మాటని సందర్భంగా, ఎందుకంటే వర్షాకాలం పడతా ఉన్నాయి. 29 నుంచి ఏరువాక పౌర్ణమి. రైతాంగం అంతా కూడా మరి ఎరువుల కొరకు చూసే సందర్భాల్లో విత్తనాలకు సంబంధించి సమర్థవంతంగా సరఫరా ప్రక్రియ నిన్నటి నుంచి ప్రారంభమైంది. విత్తనాలు కల్తీ విత్తనాలను అరికట్టే విషయం కావచ్చు, విత్తనాల సరఫరాకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం బాధ్యత. ఎరువులకు సంబంధించినటువంటి తయారీ, సరఫరా, సప్లై బాధ్యత అంతా కూడా కేంద్రానిది అనే అంశాన్ని తెలంగాణ రైతాంగం మొత్తం గమనించి ఇప్పటి నుంచే క్షేత్ర స్థాయిలో భారతీయ జనతా పార్టీ నాయకత్వం మీద సరైన విధంగా ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేయాలి. మీరు కలిసి మన రాష్ట్ర రైతాంగానికి సంఘటితంగా ప్రయోజనాలు కాపాడుకునే ప్రయత్నం జరగాలని సందర్భంగా కోరుకుంటాను. Subscribe us and press the bell icon for more interesting updates.